మీరు చూసేవి కణుపు చిక్కుడుకాయలండి. చూడండి కణుపుకి కూడా చిక్కుడుకాయలు ఎంత బాగా వస్తాయో. ఇవి పూత కూడా బాగా వస్తుందండి. చూడండి నేను ఏమిస్తున్నాననేది మీకు చెప్తాను. నాకు వారానికి ఇన్నిన్ని కాయలు వస్తాయి అన్నమాట. అంటే 2 సార్లు కోస్తాను. కేజీ పైనే వస్తాయి. ఈ కణుపు చిక్కుడుకాయలు చాలా బాగుంటాయి కూడా. ఇంత కాపు రావటానికి, పూత కూడా బాగా రావటానికి నేనేమి ఇస్తున్నాననేది మీకు నేను ఇప్పుడు చెప్తాను. ఈ చిన్న చిట్కా చేయండి. ఈ ఎండిపోయిన కాయలు కూడా అట్టు పెట్టుకోవచ్చు మనం. ఇదిగోండి నేను వేసింది కూడా మీకు చూపిస్తున్నా చూడండి. ఉన్నది కూడా ఒక్క మొక్కే, ఎక్కువ లేవు. మనం పారేసే పిడికెడు అన్నం అండి, ఏం లేదు. నేను ఏది కూడా పారేయను. ఆ పిడికెడు అన్నంతో ద్రావణం చేసి ఈ మొక్కకి ఇస్తాను నేను. అది కొంచెం బెల్లం మొక్కేసి మనం ఒక 5 రోజులు ఉంచేస్తే 1 లీటర్ నీళ్లు పోసి అది 3 లీటర్ల నీళ్ళలో కలుపుకోవచ్చు. మంచి ద్రావణం తయారవుతుంది. దాన్ని ఈ మొక్కకు పోసేసుకోవటమే. మీరు వడపోసే లెక్క అయితే ఆ అన్నం వేసేసి పైన మట్టి వేసేయండి, చక్కగా కలిసిపోతుంది అనమాట ఆ మట్టిలో. ఇంకా మనం ఏమి ఇవ్వక్కర్లా. చూడండి ఇది తెల్ల నేరేడు పూత కూడా వస్తుంది. దీనికి కూడా పింద వస్తుంది. దీనికి కూడా నేను ఇస్తున్నా. ఏ మొక్కకైనా సరే మీరు ఇట్లా ఇవ్వండి, పూత పింద చక్కగా వస్తాయి.